హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పొటాటో స్టిక్స్ అండి. ఆలూతో టేస్టీగా క్రిస్పీగా చేసే స్నాక్ రెసిపీ. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని ఇంట్లోనే క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఆలూని తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో వాటర్ తీసుకొని మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అందులోకి యాడ్ చేసుకోవాలి. ఆలూని బాగా ఉడకనివ్వాలి. ఒక స్ట్రైనర్ యూజ్ చేసుకుని దుంప ఎంతవరకు ఉడికింది అన్నది టెస్ట్ చేసుకోవాలి. మెత్తగా ఉంటే తీసేసుకోవచ్చు, లేదంటే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా టెస్ట్ చేసుకోండి. మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఆలూని స్ట్రైనర్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చల్లారిన తరువాత ఒక బౌల్ని తీసుకొని ఆలూని అందులోకి యాడ్ చేసుకోవాలి. దుంపలా లేకుండా మొత్తం అంతా కూడా మెత్తగా చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఒరిగానో యాడ్ చేసుకోవాలి. 10 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆలు 1/2 కేజీ వరకు తీసుకున్నాను, అందుకని 10 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు 3 లేదా 4 ఆలు తీసుకుంటే 3 to 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఒక జిప్ కవర్ తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుని ఆ జిప్ కవర్ని క్లోజ్ చేసేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని జిప్ కవర్ని క్లోజ్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఫ్రీజర్లో పెట్టుకొని తీసుకున్న తర్వాత జిప్ కవర్ని నీట్గా 4 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. ఒక నైఫ్ యూజ్ చేసుకొని నీట్గా స్టిక్స్ కింద కట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న స్టిక్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇదే విధంగా మీరు ఎన్ని స్టిక్స్ అయితే తీసుకున్నారో అవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా పొటాటో స్టిక్స్ రెడీ అయిపోయినాయి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.